అంటే అద్భుతం ఉంటే తప్ప. అతను సూది ఉంటుంది కదా, సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారం కూర్చడానికి. దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనకు క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన. అదిగో ఎదురుగా ఉన్నాడు అజయ్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి. తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రుక ఉంటుంది, ఆ వెంట్రుక చివర నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటి వీళ్ళు. ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి. కాకపోతే మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోతున్నారు. తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి. ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు. అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే, నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు, అదేంటంటే గబుక్కుని ఎవరన్నా వచ్చి ఏం బ్రహ్మాండంగా దగ్గరికి వెళితే ఏమంటాడు, ఎందుకు వచ్చిన గొడవరా అనే అదొక ఇదిగో మన ఇందాక బిత్తిరి సత్తి చెప్పాడు చూడు, ఏమంటారు ఎందుకు వచ్చింది దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేశారు. బాగానే ఉంది, ఒక రకంగా బెటరే అది. ఎందుకంటే గబుక్కుని ఎవడు పెడతాడు, గబుక్కుని రారు. సరే, అలాగా నా దగ్గరికి వచ్చి మీకు ఈ అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అంటే వాడికి ఇలాగా ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అయిపోయింది అనుకున్నారు కదా, అవలా ఇంకా ఆపేస్తాడు రా బాబు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు. ఆపను. ఎందుకు ఆపనంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది. ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు, ఆవిడ మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం, కుంగిపోవటం, డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం. అది హ్యూమన్ నేచర్, అది తప్పదు. గబుక్కున ఏంటే నీ మొహం అన్నాడు అనుకోండి, అబ్బా ఇలా అన్నాడు ఏంటని బాధ. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ షుడ్ మీట్ ఇట్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు బాబుమోహన్, ఇప్పుడు ఏదో కమిడియన్ బాబుమోహన్ అన్నాడు. పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికి వెళ్ళి వీలుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి. ఎర్రగొండ అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి, తను కాటికాపరిగా నేను బ్రాహ్మణుడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు. అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డని ఉండొచ్చేమో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా, కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు, అటువంటి వాడి పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుందిరా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, ఒక వేణుమాధవ్, ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ ఉన్నాడు రా, ఏవిఎస్, ఏదో వచ్చిన పేరు చెప్పేస్తామండి. వీళ్ళందరూ కీర్తిశేషులు రచ్చ రవి అంటే ఎలా బాగుంటుంది కదా. అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి వదిలిపెడతారంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు. ఇందాక చెప్పాను, బజార్ను నడిచి వెళుతున్నప్పుడు కాలికో దెబ్బ తగిలింది అనుకోండి, మొట్టమొదటి ఆ దెబ్బ చూసుకొని అబ్బా చచ్చిపోతున్నావురా బాబోయ్ ఇదేంటి ఇలా జరిగిందని, దానికి అని అన్న దీన్ని నేను చూడండి అంటే వెంటనే వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి కట్టుగట్టి వదిలేశారు అనుకోండి, ఓకే. రెండోసారి తగిలింది అనుకోండి, అబ్బా మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం, ఇంకా ఎక్కువ బాధపడతాం, ఇంకా 2 ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం. అదే 10వ 11వ తగిలింది అనుకోండి, అదేంటారా అది ఎప్పుడు ఇక్కడే తగులుద్ది, ఏంటో ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడే తగులుద్ది ఏంటి, ఇంజక్షన్ చేసి ఇంజక్షన్ అదే బదులేవని అక్కడి నుంచి
అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది. కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని, మీరందరూ హాస్యాన్ని, ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే ఇంకా నేను చాలాసేపు చెప్పగలను. మరీ ఇంత హింసించకండి సార్, వాళ్ళు భోజనాలు పెడుతున్నారా? ఉన్నాయంట. అయితే పర్లేదు, చచ్చినట్టు వినాలి మీరు. ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ చేశాడు రా, బ్రహ్మాండంగా చేశాడు, సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం. హీరోయిన్ సూపర్ రా, అదిరిపోతుంది అనుకుంటాం. సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం. విలన్ అదిరిపోయేటట్టు చేస్తున్నాను అంటాం అని ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడుకుంటాం. కానీ కామెడీ ఇక్కడ కూర్చొని గంభీరంగా అలా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు కామెడీ బాగా చేశాడే అని అనం. అక్కడ చచ్చినట్టు నవ్వాలి. అలా నవ్వించగలిగిన వాడే కమెడియన్. అలా నవ్వించగలిగిన వాడే రియల్ 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 కమెడియన్. ఇట్లాగా ఇలాంటి కమెడియన్స్, ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమెడియన్స్ ఉన్నారు, కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు. వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎవడగోల వాడుది సినిమా ఒక అతను కొనుక్కున్నాడు హిందీలో. ఎవరో కాదు, హీరో, అతని పేరేంటి, ఒక హీరో, యంగ్ హీరో, పేరు గోవింద. కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు హిందీలో తీయమని. కమెడియన్స్ లేక ఇంకా సినిమా తీయలేదు, అక్కడే ఉంది బాక్స్. అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బాగా మాట్లాడాడు అంటాను అనుకుంటున్నావు కదా నువ్వు, చాలా సరే, అది విషయం. తర్వాత ఎవరు, మన మిత్తిరి సత్తి ఎక్కడ ఆ మాటలు రామ్మోహన్ రెడ్డి, ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా, రామ్మోహన్, తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ దేర్ హార్ట్. ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు. నాగేంద్ర కుమార్ మై స్టూడెంట్ అతను. కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చింపండి అని రాశారయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు. ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు, చెప్తా చూడు. సోదరి మండలారా, భయం జనాన్ని చూశాడు, కంగారు వచ్చేసింది. ఈరోజు మళ్ళీ అరిచాడు. ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను ఇది కావాలని నేనెంతో ఇదయ్యాను. నేను ఇదవటం, వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం, నేనేదో రకంగా ఇదయ్యాను. కానీ ఒక్క విషయం మీకు అది ఇలాగా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం. ఇప్పుడు బాబుమోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు, అంతేకాకుండాను అటువంటి మహనీయుడు. ఇలాగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఎల్బి శ్రీరామ్ గారు. లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోక్ వేశాడు. మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు. అదేంటి కాంట్రవర్సీ, నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన.
అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మీ ఇంటి పేరు లంక, నీ పేరు శ్రీరామచంద్రమూర్తి, ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్ నుండి, నవ్వుతూ చింపండి అనేసి వచ్చింది. ఈ పేపరా? పేపర్ చింపాలట. పేపర్ నవ్వుతూ చించడం ఎందుకండి? నవ్వుతూ నవ్వించండి అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ దాని కింద ఒక పెయింటింగ్ ఉందట. ఓహో, ఓకే Yes. ఒకసారి పక్కకి జరగండి. సూపర్. Thank you so much for sending this beautiful frame. ఇది సీనా నెక్స్ట్ ప్రోగ్రామ్ సీను. ఒకసారి దూరం జరపండి, ఒక్కసారి గ్రూప్ ఫోటో. ఒక్క నిమిషం అందరు జరగండి ప్లీజ్, కొద్దిగా వెనక జరగండి అందరూ. గ్రూప్ ఫోటో ప్లీజ్. అమ్మా కొద్దిగా వెనక జరగండి, అన్న కొద్దిగా అందరు జరగండి. సార్కి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాం. బాబుమోహన్ అన్న ఉండండి. ప్రగతి గారు మేడం ముందుకు రారా ప్లీజ్. రఘుబాబు అన్న చూశాను. రండి గ్రూప్ ఫోటో. ఒక ఫోటో మేడం. ప్రగతి గారు ఏడున్నారు? కొద్దిగా తమ్ముడు కొద్దిగా వెనక జరగండి. మీరు ఉండండి, ఒకసారి జరగండి అందరు. అమ్మ ఆయన వెనకకి జరగండి ప్లీజ్. ఓ అన్న మేము పిలుస్తామన్నా అన్న, స్టెప్ బై స్టెప్. అన్న ఇది పట్టుకో ప్లీజ్. సరే తమ్ముడు అడగండి రా. గజమాలతో ఒకసారి జరిగితే అది కనపడుతుంది. గజమాలలో సార్ మీరు ఉండండి అమ్మా. ఇక్కడే ఉండండి తమ్ముడు, ఒక్క నిమిషం జరు. గజమాలతో ఆ మీడియాకు ఒకసారి ఇవ్వండి, స్పోజ్ ఇవ్వండి. కొద్దిగా జరగండి. వద్దు అవన్నీ ఏం లేవు. మధ్యలో చెప్పకురా, దూరం జరగండి అందరు, దూరం జరగండి. స్టెప్ బై స్టెప్ వస్తారు. బౌన్సర్స్ ఎవరు? మైక్ రావట్లా. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ 1 by 1 ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి.